పర్స్ పెట్టాను కదా, ఏమైంది? ఇంట్లో ఇద్దరు దొంగలు పెట్టుకుని మళ్ళీ ఎత్తుక్కోవడం ఎందుకు? నో డౌట్. ఏమైంది? అబ్బా, ఎపిసోడ్ స్టార్ట్ అయిందో లేదో కానీ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసావని అప్పుడే మర్యాదగా నా పర్స్ నాకు ఇచ్చే. ఇదిగో ఎక్కడెక్కడో పడేసుకోవటం, పోతే పెళ్ళన్నాడు. మెళ్ళో ముళ్ళేశారు కదా అని అడ్డమైన దొంగతనాలన్నీ నా మెడకు చుడితే కట్నం డబ్బులు వెనక్కి లాగేసుకుని సేమ్ మెడ పెట్టుకుని బయటికి గంటేస్తా. నువ్వు చేసినా చేత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగాక ఫ్యాట్ బాగా పట్టేసిందే నీకు. నీతో పోల్చుకుంటే నాకు తక్కువే పట్టింది. మళ్ళీ పంచా? సర్లే, నా పర్సు ఏమైపోతుందో చెప్పు. పర్సు ఎవరిది? నాదే. జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది ఎవరు? నేనే. పోతే ఎత్తుకోవాల్సింది ఎవరు? నేనే. వెళ్ళి ఎత్తుక్కోండి. అక్కర్లేద్దే, అక్క అలీబాబా అయితే చెల్లెలు 40 దొంగలు ఖచ్చితంగా అదే కొట్టేసి ఉంటది. ఒసే సౌజే, పర్సు కొట్టేసావా? పైసలు లేపేసి పర్సు పెట్టియాల్సింది. ఈసారి అస్సలు దొరకకూడదు. అమ్మయ్యా, ఇన్స్టా చూసుకున్నా. నిన్నే అడుగుతుంది, మాట్లాడదేంటి? అరుతుంటే వినపట్లేదా? ఏమో బావా, ఈ రూమ్ లో పిలిచింది వినిపించింది కానీ తర్వాత మాట్లాడింది వినపట్లేదు. అబ్బా, కొట్టేసింది కవర్ చేయడానికి ఏం యాక్ట్ చేస్తున్నావే? ఎందుకు వినపడదే? నమ్మవా? అసలు నమ్మను. అయితే నువ్వు ఇక్కడ కూర్చో, అక్క నువ్వు రావే. సర్లే, ఎందుకు రావేరా బావా. నిన్న ఆఫీస్ పక్కన కాఫీ షాప్ లో ఎవరితో కాఫీ తాగావు బాగా క్లోజ్ గా? అమ్మా, ఇది మా కాలేజ్ మేట్ కుసుపుతో కాఫీ తాగడం చూసేసిందా? అమ్మో, ఈ విషయం కుమారికి తెలితే కొల్లబొచ్చేది. అస్సలు మాట్లాడకూడదు. వినపడట్లేదా? చెప్పాను వినపట్లేదని. రా చెప్తా. ఏంటి బావాని తర్వాత మాట్లాడవు? అంటే ముందు పిలిచింది వినపడింది, తర్వాత మాట్లాడింది వినపడలేదా? పిలిచిన తర్వాత మాట్లాడిందా? నిజమే, ఈ రూమ్ లో ఏదో ఉంది. నేను చెప్పానా వినపట్లేదని? సర్లే గాని ఆఫీస్ దగ్గర కాఫీ ఎవరితో తాగారు? కాఫీయా? కాఫీ ఏంటి? అదే ఎవరితోనూ క్లోజ్ గా తాగారంట కదా. అదే బావా, మన హెచ్ఆర్ చారిగారితో కూర్చుని తాగావు కదా, అదే తర్వాత మాట్లాడింది. అదే, తాగాను తాగాను. సర్లే గాని అదేంటి ముందు పిలిచింది వినపడి తర్వాత మాట్లాడింది మాత్రం వినపడకపోవటం? అది ఈ రూమ్ లోనే. నువ్వు కూడా నమ్మట్లే కదా ఈ రూమ్ లో ఏదో ఉందంటే? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. సరే అయితే నువ్వు ఇక్కడ ఉండు, మేము వెళ్ళి ఆ రూమ్ లోంచి మాట్లాడతాం. రా బావా, అక్కడ చూపిద్దాం. నాతో తిరిగి ఇలా దేరే పేలు అక్క. వినపడుతుంది, చెప్పు. ఏదో ఉందంట, ఇంత క్లియర్ గా వినపడుతుంటే. మొన్న ఈఎంఐ 15,000 మొత్తం కట్టేశావా? ఇప్పుడు ఈఎంఐ కూడా వచ్చింది ఏంటి? ఇది తెలియకుండా ప్రతి నెల 3,000 12,000 కదా ఈఎంఐ కడతాను. అమ్మో, ఇప్పుడు ఈ విషయం వీడికి తెలిసినట్టు ఏరకొద్దుడు సంబరం చేసేస్తాడు. ఈ టాపిక్ కి మనకి ఏ సంబంధం లేదు, నాకే వినపడలేదు. పాపం దీనికి కూడా వినపట్లేదు. చూసావా వినపట్లేదు? అస్సలు వినపట్లేదు. దా నువ్వు వెళ్ళాను, ముదిరిపోయావు నువ్వు. ఇప్పుడు దీని ఏంటే ఎంతసేపు వెయిట్ చేసినా ఏం మాట్లాడలేదు, అందుకే నేనే లేచి వస్తున్నా. నిజంగానే మాట్లాడావా? అసలే వినపడలేదు. నిజంగానే ఈ రూమ్ లో ఏదో ఉంది. అర్జెంట్ గా అమ్మకు ఫోన్ చేసి శాంతి పూజ చేయిద్దాం. ఇంట్లో ఏళ్ళతోనే ఏకలేకపోతున్నా, ఇంకా దేయాలతో కూడా. అందరూ మరి నీ ప్లాన్ వర్కౌట్ అయింది కదా, పైసలు పెట్టుకుని నా పర్సన మొహాన్ని కొట్టు. తీసుకో. కాఫీ తాగేటప్పుడు చుట్టూ చూసుకో. అక్కడేం జరగలేదు తెలుసా? అది నేను నమ్ముతాను, అది నమ్మదుగా.